ఏంటత్తయ్య పిలిచారట? ఐశ్వర్య, హైదరాబాదులో బెస్ట్ బ్యూటీషియన్స్ ఎవరో నీకు తెలుసు కదా? తెలుసత్తయ్య. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా వాళ్ళందర్నీ మన ఇంటికి రమ్మను. ఎందుకత్తయ్య? వాళ్లతో పనుంది. మీరు ఫేషియల్ లాంటిది ఏమైనా చేయించుకోవాలా? రమ్మంటున్నది నా కోసం కాదు, మరి ఎవరి కోసం? శ్యామ కోసం. శ్యామ కోసమా? అవును, శ్యామ కోసమే. శ్యామ కోసం బ్యూటీషియన్స్ ఎందుకత్తయ్య? శ్యామని తెల్లగా మార్చడం కోసం. సడన్ గా శ్యామని తెల్లగా మార్చాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది? శ్యామ ఆ ఫోటోలో తెల్లగా ఉండి చాలా అందంగా కనపడింది కదా, అందుకు. తనని తెల్లగా మార్చేద్దాం అనుకుంటున్నాను. అలా తెల్లగా మారితే శ్యామ ఈ ఇంటి కోడలిలా ఉంటుంది. అఖిల్ బాబు పక్కన దిష్టి బొమ్మలా కాకుండా అందమైన భార్యలా ఉంటుంది. అందుకే తనని తెల్లగా మార్చేయాలి. అది అనుకున్నంత తేలిక కాదత్తయ్య. ఎందుకు కాదు? ఆ ఫోటోలో తెల్లగా ఉంది కదా. అది ఫోటోషాప్ చేశారు, అందుకే తెల్లగా ఉంది. అదంతా నాకు తెలీదు. శ్యామ ఆ ఫోటోలో ఉన్నట్టు తెల్లగా ఉండాలి. బ్యూటీషియన్స్ ఏం చేసినా కూడా శ్యామ అలా తెల్లగా కాదు, అర్థం చేసుకోండి. ఏం చేస్తావో, ఏం ట్రీట్మెంట్ ఇప్పిస్తావో నాకు తెలీదు. శ్యామ రంగు మాత్రం తెల్లగా మారిపోవాలి, అంతే. ఫోటోలో ఉన్నట్టుగా శ్యామ తెల్లగా లేదు కదా. అలా తెల్లగా ఉండి ఉంటే అఖిల్ బాబు పక్కన చూడముచ్చటగా ఉండేది కదా. ఏంటి కన్నయ్య ఇది? ఏంటిది? ఎవరో బోనాల్లో నా ఫోటో తీయడం ఏంటి? ఇలా పుస్తకం మీద వేయడం ఏంటి? ఆ ఫోటో బాగుందని, నేను అందంగా ఉన్నానని అందరూ మెచ్చుకోవడం ఏంటి? అందం రంగుతో వస్తుందా కన్నయ్య? తెల్ల రంగు ఉంటే అందంగా ఉన్నట్టేనా కన్నయ్య? నల్ల రంగులో ఉన్న నువ్వు ఎంత అందంగా ఉంటావు కన్నయ్య? ఇంత అందమైన నిన్ను చూస్తూ కూడా నల్ల రంగులో ఉన్న అందాన్ని ఎవరు గుర్తించట్లేదేంటి కన్నయ్య? అయినా తెల్లగా ఉండాల్సింది మనసు కానీ శరీరం కాదు కదా కన్నయ్య. అక్కర్లేదు కన్నయ్య, అటువంటి అందం నాకు అక్కర్లేదు. తెల్ల రంగుతో వచ్చే అందం నాకు అస్సలు అక్కర్లేదు. అందాన్ని అరువు తెచ్చుకొని అందగత్తె అనిపించుకోవడం కన్నా నేను నాలాగే ఉంటూ అనాకారి అనిపించుకున్నా కూడా నాకేమీ బాధగా ఉండదు కన్నయ్య. ఎందుకంటే నేను కోరుకునేది పై రంగులు కాదు, పై అందాలు కాదు, మంచి మనసు, మంచితనం మాత్రమే ఉండే నీలాంటి అందమైన మనసు. అది చాలు కన్నయ్య, నాకు చాలు. ఏంటి ఐశ్వర్య నువ్వనేది? అవునక్క, అత్తయ్యకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే బ్రెయిన్లో డ్యామేజ్ అయింది. ఐశ్వర్య ఏంటా మాటలు? ఉన్నమాట అంటున్నానక్క. అరే, అతనెవరో ఫోటోగ్రాఫర్ బోనాల్లో ఫోటో తీసి దాన్ని ఫోటోషాప్ చేసి తెల్లగా శ్యామాని రెడీ చేసి దాన్ని కవర్ పేజీగా వేశాడు.
ఆ ఫోటోలో శ్యామ తెల్లగా ఉంది కదా అని నిజంగానే శ్యామని తెల్లగా తయారు చేయాలంటే ఎలా కుదురుతుంది? కంప్యూటర్ గ్రాఫిక్స్ లో చేసినట్టు బ్యూటీ పార్లర్ లో చేయలేరు కదా. ఇప్పుడు శ్యామ కోసం నెంబర్ 1 బ్యూటీషియన్స్ ని పిలిపించమంటున్నారు అత్తయ్య. ఇప్పుడు అవిని తెల్లగా రెడీ చేయాలట. ఇది జరిగే పనేనా? ఎంతమంది బ్యూటీషియన్స్ వచ్చినా కూడా శ్యామని తెల్లగా చేయడం అనేది ఈ జన్మలో జరగదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అంటారు. ఐశ్వర్య, తప్పు. శ్యామ గురించి, అత్తయ్య గారి గురించి నువ్వలా మాట్లాడకూడదు. చెప్పేది వినిపించుకోకుండా విసిగిస్తూ ఉంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడతానక్క? ఇంకెలా మాట్లాడతాను? ఏ బ్యూటీషియన్ శ్యామ రంగుని మార్చలేరత్తయ్యా అని మాక్సిమం చెప్పి చూశాను. అయినా వినరే. సిటీలో ఉన్న టాప్ బ్యూటీషియన్స్ ని పిలిపించి ట్రీట్మెంట్ మొదలు పెట్టమని ఆర్డర్ వేశారు. అత్తయ్య గారు అంతలా చెప్పినప్పుడు దాని గురించి నువ్వంతలా ఆలోచించకు. అత్తయ్య గారు చెప్పినట్లు బ్యూటీషియన్స్ ని పిలిపించు. నువ్వు కూడా అత్తయ్య గారిలా మాట్లాడతావేంటక్క? ఏ బ్యూటీషియన్ అయినా శ్యామని తెల్లగా మార్చగలరా? శ్యామని తెల్లగా మారుస్తారా లేదా అనేది తర్వాత ఐశ్వర్య. అత్తయ్య గారు చెప్పారు కాబట్టి అత్తయ్య గారు చెప్పింది చేయడం కోడళ్లుగా మన బాధ్యత. అది శ్యామ విషయంలో చేయటం అనేది తోటి కోడళ్లుగా మన బాధ్యత. నువ్వెప్పుడు ఇంతే అక్క. బాధ్యతల గురించి బంధాల గురించి ఆలోచిస్తావే తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించవు. అత్తయ్య గారు శ్యామ గురించి ఇంతలా ఆలోచించి బ్యూటీషియన్స్ ని పిలిపించమన్నారు అంటే మెల్లగా అత్తయ్య గారికి శ్యామ మీద అభిమానం పెరుగుతున్నట్లుంది. శ్యామ, నువ్వు చాలా లక్కీ. ఏంటి అఖిల్ బాబు అంత తీక్షణంగా చూస్తున్నారు? నిన్నే కొత్తగా చూస్తున్నాను. బాగుంది, ఫోటో చాలా బాగుంది. అబద్ధం, అది అబద్ధం. అబద్ధం కాదు శ్యామ, నిజం. నిజంగా ఫోటో చాలా బాగుంది. మీరు చెప్పింది అబద్ధం అని నేను అనలేదండి. ఆ ఫోటోనే అబద్ధం అంటున్నాను. ఆ ఫోటోలోని అందం అబద్ధం అంటున్నాను. ఆ ఫోటోలోని రంగు అబద్ధం అంటున్నాను. ఆ అబద్ధంలో ఉన్నది నిజమే కదా? ఐ మీన్, ఆ అబద్ధంలో ఉన్నది కూడా నువ్వే కదా? ఫోటో చూసి అంత మురిసిపోతున్నారు. ఆ ఫోటో మీకు అంత బాగా నచ్చిందా? ఏ, నీకు నచ్చలేదా? ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మీరు ప్రశ్నలు వేస్తారేంటి అఖిల్ బాబు? ఒక్కోసారి ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అవుతుంది. నాకు సమాధానం రూపంలోనే కావాలి. చెప్పండి, ఆ ఫోటో మీకు అంత బాగా నచ్చిందా? అవును, నచ్చింది. నేను అలా తెల్లగా ఉంటేనే నచ్చుతుందా? ఫోటోలో కూడా నేను అలా తెల్లగా కాకుండా నాలాగా ఉంటే నచ్చేది కదా? ఈ ఫోటోలో నాకు నచ్చింది నీ తెలుపు రంగు కాదు, తెలుపు కన్నా తెల్లగా ఉండే స్వచ్ఛమైన నీ చిరునవ్వు. నిలువెల్లా నీలో కనిపిస్తున్న స్వచ్ఛమైన సంప్రదాయం. అవి నాకు నచ్చాయి, కానీ ఆ తెల్ల రంగు కాదు నాకు నచ్చింది. అయినా తెల్లగా ఉండాల్సింది మనసు కానీ శరీరం కాదు కదా?
నేను కోరుకునేది పై రంగులు కాదు, పై అందాలు కాదు, మంచి మనసు. మనసు అందంగా ఉంటే మనుషులు కూడా అందంగా కనపడతారు. ఇందాక నేను కూడా కన్నయ్యకి ఇదే మాట చెప్పానండి. అంటే మరిద్దరి ఆలోచనలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయన్నమాట. అవునండి, ఒకేలా ఉన్నాయి. ఏమండి, చిన్న సందేహం. ఏంటి? నా ఫోటో అలా పుస్తకం మీద వచ్చింది కదా, దాన్ని చాలా మంది చూసుంటారు కదా. మీ భార్య ఫోటోని అలా అందరూ చూస్తే మీకు బాధ అనిపించదా? అంటే చాలా మంది మగవాళ్ళకి అలాంటివి ఇష్టం ఉండవట్టు కదా. అలాగే మీకు కూడా ఇష్టం ఉంటుందో లేదోనని. ఇష్టం ఉండదు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇలా తెలుగు మ్యాగజైన్ మీద నీ ఫోటో పడితే కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే నీ ఫోటో చూస్తారు. అదే ఏ ఇంగ్లీష్ మ్యాగజైన్ మీద వచ్చిందనుకో, ప్రపంచం అంతా నీ ఫోటో చూసేవాళ్ళు కదా. మీరు నాకు కన్నయ్య ఇచ్చిన పెద్ద వరం అనుకున్నానండి. పెద్ద వరం కాదు, మీరు నాకు కన్నయ్య ఇచ్చిన గొప్ప వరం. గొప్ప వరం. వసంత, అదే పనిగా గుమ్మం వైపు చూస్తున్నావు. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? అవునండి, బ్యూటీషియన్స్ వస్తున్నారు. ఇంత సడన్ గా బ్యూటీషియన్స్ తో పనేం పడింది నీకు? బ్యూటీ టిప్స్ ఏమన్నా అడగాలనుకుంటున్నావా? బ్యూటీషియన్స్ రమ్మంది నా కోసం కాదు, మీ కోడలి కోసం. ఓహో, ఐశ్వర్య కోసమా? కాదు, శ్యామ కోసం. శ్యామ కోసమా? శ్యామ కోసం నువ్వు బ్యూటీషియన్స్ ని పిలుస్తున్నావా? అవును మావయ్య గారు, శ్యామాని తెల్లగా మార్చాలని అత్తయ్య గారు కంకణం కట్టుకున్నారు. శ్యామాని తెల్లగా మార్చడం ఏమిటి వసంత? అవునండి, మ్యాగజైన్ కవర్ పేజీలో శ్యామ తెల్లగా ఉంటే చాలా బాగుంది కదా. అలా శ్యామని తెల్లగా మార్చేద్దాం అనుకుంటున్నాను. అదెలా కుదురుతుంది వసంత? నేను కుదరదనే చెప్పాను మావయ్య, కానీ అత్తయ్యే శ్యామ రంగు మార్చాల్సిందే అని పట్టుబట్టారు. అత్తయ్య మాటని కాదనలేక అత్తయ్య కోరిక తీర్చటం కోసం బ్యూటీషియన్స్ ని రమ్మని చెప్పాను. నిజంగా అత్తయ్య కోరుకున్నట్టు వాళ్ళు శ్యామాని తెల్లగా మార్చేశారే అనుకోండి, అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వసంత, ఏంటి నీకు రంగు పిచ్చి? ఒంటి రంగు ఎలా ఉంటే ఏంటి, మనసు తెల్లగా ఉంటే చాలు కదా. శ్యామ మనసు పాల కంటే తెల్లనైంది తెలుసా? మనసు తెల్లగా ఉంది కదా అని మనిషి తెల్లగా ఉండకూడదు అనే రూల్ ఏమీ లేదు కదా.
మనిషి కూడా తెల్లగా ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదు కదా. నా కోడలు తెల్లగా ఉండడం నాకిష్టం, అంతే. ఓకే, నీ కోడలు తెల్లగా ఉండడం నీకు ఇష్టం, కానీ ఇలా చేయడం శ్యామకి ఇష్టమో కాదో కనుక్కున్నావా? శ్యామ ఒప్పుకుంది మావయ్య గారు. అత్తయ్య గారు నన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా ఉండడం నాకు ఇష్టమేనని చెప్పింది. అయితే ఓకేనమ్మా, అత్తా కోడలు ఇష్టపడ్డాక ఇంకా మనం చెప్పేదేముంది? ఏంటి ఇంకా బ్యూటీషియన్స్ రాలేదు? అదిగో వచ్చేశారు. నమస్కారం అండి. నమస్తే. ఐశ్వర్య, నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే నేను ఈ ఇంటి కోడలిగా రావడంతోనే అత్తయ్య గారిని కష్టపెట్టాను. నన్ను చూసిన ప్రతిసారి అత్తయ్య గారు తన మనసు కష్టపెట్టుకుంటూనే ఉన్నారు. అలాంటిది ఇంతకాలానికి అత్తయ్య గారు నన్ను చూసి సంతోషిస్తారు అంటే నేను ఎలా మారడానికైనా సిద్ధమే. మా మమ్మీ చాలా అదృష్టవంతురాలు శ్యామ, నీలాంటి కోడలున్నందుకు. కాదండి, నేను అదృష్టవంతురాల్ని. అత్తయ్య గారి మనసులో స్థానం సంపాదించుకుంటున్నందుకు నేను అదృష్టవంతురాల్ని. ఏంటి అలా భయపడతావు? నీకేం ఆపరేషన్ చేయట్లేదు, నిన్ను అందంగా మారుస్తున్నారు అంతే. చూడండి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు అనవసరం. మా అత్తయ్య గారు కోరుకున్నట్టు మా తోడి కోడలు తెల్లగా మెరిసిపోవాలి, సాన పట్టిన వజ్రంలా తళతళ మెరిసిపోవాలి. ఓకే? చెప్పింది అర్థమైంది కదా? మీరు రాసే క్రీముల్లో ఈ పౌడర్ని కలపాలి. ఈ పౌడర్ కలిపిన క్రీముని శ్యామ ఒంటి నిండా పూయండి. ఈ పౌడర్ దెబ్బకి తెల్లారేసరికల్లా శ్యామ తెల్లగా అవుతుంది. అమ్మో, ఆ పొడి నా ఒంటికి పడదు. అది రాస్తే ఒళ్ళంతా దద్దర్లు వచ్చేస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ విషయం వైదేహి అక్కకి చెప్పి
అది నా ఒంటికి రాయకుండా ఆపించాలి. ఈ విషయం వైదేహి అక్కతో చెప్తే ఇది ఆపేస్తారు. ఇది ఆపితే అత్తయ్య గారు చాలా బాధపడతారు. వద్దు, అత్తయ్య గారి ఆనందం కోసం నేను ఎంతటి బాధనైనా భరిస్తాను.